సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు శరవేగంగా మారిపోతుంటాయి. అలానే లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ కూడా రోజు రోజుకి ప్రజలకి ఆశ్చర్యకరమైనటువంటి విశేషాలను బయటపెడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇక చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం హోదాలో సింగపూర్లో పర్యటిస్తున్న సమయంలో వైసీపీ నేతలు విమర్శల జడివానని కురిపిస్తున్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లికి బయలుదేరారు. ఈ నేపథ్యంలో జోరుగా వినిపిస్తున్నటువంటి మరొక అంశం జగన్మోహన్ రెడ్డిని లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేస్తారు అనేది. ఇందులో నిజమెంత, ఇది కేవలం ప్రచారం మాత్రమేనా? విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. లలిత్ కుమార్ గారు నమస్తే. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అవుతున్నారు. మొన్న మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత నుంచి జరుగుతున్నటువంటి చర్చ, ఆయన పాత కేసుల సంగతి పక్కన పెడితే అసలు లిక్కర్ స్కామ్లోనే ఆయన అరెస్ట్ చేయబోతున్నారు అనేటువంటిది చాలా గట్టిగా వినిపిస్తుంది. ఏంటి, ఏం జరగబోతుంది? జగన్ ఎంట్రీ తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారే అవకాశం ఉందా? అంటే ఇక్కడ కేశవ్ గారు, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ కంటే ముందు నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చిన తర్వాత సిట్ దగ్గర ఏదైతే సాక్ష్యాధారాలన్నీ ఉన్నాయో, ఇతని పేరు ఎవరైతే ఎక్కడెక్కడ ఏ సందర్భాల్లో చెప్పారో అన్నీ ఆయన ముందు నుంచి విచారణ చేస్తారు. తదుపరి అరెస్ట్ ఉండొచ్చు. అంటే హఠాత్తుగా పోయేసి ఆయన అరెస్ట్ చేయరు. ఎందుకంటే సిట్ ఇచ్చిన ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో అతను నిందితుడిగా పేర్కొనలా, అతని ప్రస్తావన వచ్చింది. ఇప్పుడు అది నిజమా కాదా అని చెప్పి సిట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఎంక్వైరీకి పిలుస్తుంది. విచారణకు పిలిపించిన తర్వాత వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఆయన సమాధానాలు ఏం చెప్తారు చూసిన తర్వాత ఆయన పాత్ర ఉందా లేదా అనేసి సిట్కి ఆల్రెడీ కొన్ని ఎవిడెన్సెస్ సంపాదించింది కాబట్టి తదుపరి అరెస్ట్ ఉంటుంది. గత 2 రోజులుగా చూస్తే భారతీయ సిమెంట్స్ వ్యవహారం కంపెనీలో కూడా విపరీతంగా సోదాలు జరుగుతున్నాయి. అలానే మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర చాలా ముఖ్యమైంది అనేది గట్టిగా దాన్ని వినిపిస్తుంది. ఇన్ని అంశాలు ఉన్నప్పుడు లాస్ట్ టైం మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏ నోటిఫికేషన్, ఏ నోటీసులు ఇవ్వలేదు, ఏ విచారణలో జరగలేదు. అవును, డైరెక్ట్గా అరెస్ట్కి వెళ్ళారు. కానీ చంద్రబాబు నాయుడు గారి కేసు వేరు. ఈ కేసులో పక్కా ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇక్కడ 62 కోట్లు సీజ్ చేశారు. మొన్నటి వరకు ఏమంటున్నారు, 62 మీరు క్యాష్ లిక్విడ్ ఎవిడెన్స్ చూపించడం లేదు కదా, రికవరీ అన్నారు. దాన్ని సిట్ అధికారులు 62 కోట్లు బ్యాంక్ అకౌంట్లో ఉన్నది సీజ్ చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి దాన్ని బంగారు రూపంలో ఆయనకు అందజేశారనే ఇది జరుగుతూ ఉంది. ఇక్కడ అథెంటిక్గా జగన్మోహన్ రెడ్డికి ఏ సమయంలో చేరింది, ఎవరిచ్చారనేది ఇప్పుడు మిథున్ రెడ్డి చెప్పాలా. ఇప్పుడు మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుంటారు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత తన చేత చెప్పించిన తర్వాత తను ఏది ఇప్పుడు అంతిమంగా మిథున్ రెడ్డి అతనికి జగన్మోహన్ రెడ్డి చేర్చి ఉండాలి. చేర్చి ఉంటే కనుక ఏ రూపేణా చేర్చావు, లిక్విడ్ రూపంలో చేర్చావా, గోల్డ్ రూపంలో చేర్చావా, ఎవరికి చేర్చావు, ఎక్కడికి చేర్చావు అనే విషయాలు మిథున్ రెడ్డి చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉంటుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వీళ్ళు సిట్టు కూడా చాలా పకడ్బందీగా ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంక్వైరీ ఎలా అయితే చేస్తారో ఆ విధంగా మనం సిట్టు చేస్తాం. ప్రతిదీ అంటే మీరు మిథున్ రెడ్డి, రాజకాశి రెడ్డి, మిథున్ రెడ్డి, ధనంజయ రెడ్డి, ఇట్లా ఈ స్కామ్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ కలిశారు, ఏ ప్రాంతాల్లో కలిశారు, ఏ ఇంట్లో కలిశారు, ఏ అపార్ట్మెంట్లో కలిశారు అనే వివరాలు కూడా సిట్టు సంపాదించారు. కానీ ఇవన్నీ కట్టు కథలు, లేనిపోని కల్పితాలు, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఇబ్బంది పెట్టేటటువంటి ఎత్తుగడలు అని స్ట్రైట్గా వైసీపీ నేతలు చెప్తున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 3-4 రోజుల క్రితం సజ్జల రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ చాలా రోజుల తర్వాత మీడియాతో మాట్లాడి ఆయన క్లారిటీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిని ట్రాప్ చేసేటువంటి ఒక కుట్ర జరుగుతుంది ఈ కేసు పేరుతో అని అంటున్నారు. దీనికి ఎవిడెన్సా ఇది నిజంగానే, లేదంటే క్రియేషనా? నేను క్రియేషన్ కాదు. ఇక్కడ ఏంటంటే వైసీపీ పార్టీ, వైసీపీ నాయకులను వాళ్ళు ఏ తప్పు చేశారని చెప్పినా గత 5 సంవత్సరాలలో ఏ స్కామ్ను మీరు బయటికి తీసుకొచ్చినా కూడా అది అన్యాయము, అక్రమము, కృత్రిమము అంటారు. ఈ తప్పు జరిగిందని ఎవరు చెప్పరు. ఏ స్కామ్ అన్నా తీసుకోండి, అన్యాయంగా కుట్ర చేసి చేస్తున్నారని. అన్యాయంగా కుట్ర చేసి ఇరికిస్తే ఇప్పుడు న్యాయస్థానాలు ఎందుకు రిమాండ్కి పంపిస్తాయి?
న్యాయమూర్తి ఎవిడెన్సెస్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు పెట్టిన సెక్షన్లన్నీ దీని కిందికి వస్తాయని చెక్ చేసుకున్న తర్వాత రిమాండ్ ఇస్తాడు. ఇక్కడ వ్యవస్థలు ఉన్నాయి, ఒక ప్రభుత్వం ఒకటే లేదు, చంద్రబాబు నాయుడు ఒక్కడే లేడు ఇక్కడ కేసు పెట్టడానికి. కానీ ఒక విషయం, ఇప్పుడు అవినాష్ రెడ్డి కేసు ఏమైందో ఎవరికి తెలియదు. బాబాయ్ కేసు ఎలక్షన్స్ టైంలో విపరీతమైన హడావిడి వచ్చింది, సిస్టర్స్ ఇద్దరు కూడా రోడ్డు పైకి వచ్చారు. ఆ కేసులోనే కొంచెం ముందరకు విచారణ జరిగితే అది ఎవరి మేడకు చుట్టుకుంటుందని చర్చ జరిగింది, అది అక్కడ ఆగిపోయింది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాల నుంచి బెయిల్ పైన ఉన్నారు, 10 కాదు 13 సంవత్సరాల నుంచి బెయిల్ పైన ఉన్నారని చెప్పని దాని మీద విమర్శ, అవి ముందుకు పోలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త కేసులు వస్తున్నాయి, ఈ కుట్ర కేసులా నిజం కేసులా అనేది పక్కన పెడితే ఉన్న కేసులు తేలకుండా ఈ కొత్త కేసులు వచ్చినా కొత్తగా పోయేదేముంది, వైసీపీకి ఇది ఒక అదనపు మైలేజ్ అని కూడా కొంతమంది లీడర్స్ వ్యాఖ్యానిస్తున్నారు. నిజంగా అట్లాంటి పరిస్థితి ఉందా? కేశవ్ గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద చూడండి, ఒక ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించిన కేసులు మాత్రమే ఉంటాయి చూడండి. అంటే అతనికి డబ్బు అంటే బాగా ఇష్టంగా ఉన్నట్లుగా ఉంది జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి మీద ఇతర కేసులు ఏం లేవు. ఏదో ఒక అమ్మాయిని పట్టుకున్నాడనో, ఒక అమ్మాయిని రేప్ చేశాడనో, లేకపోతే ఇంకోటో లేవు. అన్నీ ఆర్థికపరమైనటివి. అతను మొదటి నుంచి ఉన్న కేసులన్నీ పెట్టుబడులు, డబ్బులు, షెల్ కంపెనీలు, బ్లాక్ అండ్ వైట్లు, ఈ ఇష్యూసే తప్పితే వేరే ఏదైనా ఉన్నాయి చూడండి. అంటే అవి మాత్రమే అతను చేస్తాడన్నట్లు మనం అనుకోవాలి. ఇంకోటి, ఇప్పుడు మీరు వివేకానంద రెడ్డి కేసు ఇష్యూ అన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి విషయంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్టు కాకుండా బీజేపీ కాపాడుతుంది అనే చర్చ మొదలైంది. జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చెయ్యలేరు కూటమి ప్రభుత్వము అండ్ సిట్ అనే ఒక వాదన వినిపిస్తుంది. దీనికి కూడా మనం కొన్ని ఎగ్జాంపుల్, కొన్ని పాత ఇష్యూస్ కొన్ని తీసుకొస్తే, జగన్మోహన్ రెడ్డి తను బెయిల్ వచ్చినప్పటి నుంచి కోర్టుకు హాజరు కావట్లేదు, కొన్ని వేల వాయిదాలు తీసుకున్నాడు. ఇప్పటికీ సుప్రీంకోర్టులో ఆ కేసు కదలటం లేదు. ఆ కేసు కట్టి చేసిన వాళ్ళంతా సిబిఐ కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తాం. దానికి బీజేపీ పెద్దల అండదండలు ఉన్నాయి. బీజేపీ వాళ్లకు ఇతను కోట్ల రూపాయల డబ్బు ఇస్తుంటాడు, ఇతని దగ్గర డబ్బు ఉంది. ఆ డబ్బు కోసము వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని కాపాడుకుంటూ వస్తుంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ 3,500 కోట్లు అంటున్నారు. ఈ స్కామ్లో కూడా జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు అరెస్ట్ చేయనివ్వరు. చంద్రబాబు నాయుడుకో ఇంకొకరికో వాళ్ళు బీజేపీ ఒత్తిడి చేసి జగన్మోహన్ రెడ్డిని కాపాడే విధంగా ప్రయత్నం చేస్తారనే వాదన కూడా జరుగుతుంది. దీనికి చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే ఇద్దరే నిరూపించుకోవాలి. ఫస్ట్, జగన్మోహన్ రెడ్డి తప్పు చేయకపోతే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాడు కాబట్టి ఓపెన్గా ఒక ప్రెస్ క్లబ్లో ఒక మీట్ పెట్టి, నాకు ఈ స్కామ్తో ఎటువంటి సంబంధము లేదు అని ప్రకటించి, విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి, తన దగ్గరున్న ఏవైనా ఎవిడెన్సెస్ ఏదైనా ఉంటే చూపించి, అకారణంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నన్ను ఇబ్బంది పెడుతోంది అని చెప్పి వెళ్ళిపోవచ్చు. కానీ ఆ పని మాత్రం చేయడు. ఏ రోజు ప్రెస్ మీట్ పెడుతున్నారు కదా ఈ మధ్య, ప్రెస్ మీట్ ఆయన ప్రెస్ మీట్ పెట్టేది ఏంటంటే, ఆయన చెప్పింది రాసుకొని వెళ్ళిపోవడానికి ప్రెస్ మీట్ ఆయన ఇంట్లో పెట్టుకుంటాడు. అది కాదు, మీరు ఓపెన్ ప్రెస్ మీట్కి రండి. మీరు తప్పు చేయనప్పుడు, మీలో నిజాయితీ ఉన్నప్పుడు, ఇంత 3,500 కోట్ల స్కాము, దేశంలోనే బిగ్గెస్ట్ లిక్కర్ స్కాము ఆరోపణలు మీ మీద వస్తున్నాయి. మీ కోర్ టీం అంతా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఇప్పటికీ మీకు సంబంధం లేదని ఉంటే మీరు ఇమ్మీడియట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి మీ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ ఓపెన్ చేసి, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఓపెన్గా వచ్చి చెప్తున్నారు కదా ప్రెస్ మీట్లో, అదే విధంగా మీరు ఎందుకు రారు? హైదరాబాద్లోనో విజయవాడలోనో ఓపెన్ ప్రెస్ మీట్ పెట్టండి. నా తప్పు లేదు, అన్యాయంగా కూటమి ప్రభుత్వం నన్ను కక్షపూరితంగా వేధిస్తుంది, ఇదిగో నా దగ్గర సాక్ష్యం, ఇదిగో నా దగ్గర ఇది, నాకు అసలు సంబంధం లేదు, వాళ్లకు నాకు అసలు సంబంధం లేదు, ఆ లిక్కర్ స్కామ్ ఏంటో నాకు సంబంధం లేదు. ఎందుకు ప్రకటించలేకున్నారు? అదొకటి. నెక్స్ట్, బీజేపీ మీద ఆరోపణలు వస్తున్నాయి. మీరేమో కూటమిలో భాగస్వామిగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డిని కాపాడుతున్నది మీరే అంటున్నారు. కాబట్టి కేంద్ర నాయకత్వం, మోడీ కానీ అమిత్ షా కానీ ఆ పార్టీ అధ్యక్షుడు కానీ, మాకు జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు, అతని అరెస్టును మేము ఇన్వాల్వ్ కాము, ప్రజల్లో జరుగుతున్న చర్చ అది అవాస్తవము, అతన్ని మేము ప్రత్యర్థిగానే చూస్తున్నాము అని బీజేపీ కూడా ప్రకటించాలి.
కానీ ఒకటి బీజేపీ ప్రకటించడం లేదంటే తెలుగుదేశం పార్టీ అడుగు ముందుకు వేయడం ఇవన్నీ పక్కన పెట్టి చూస్తే సింగపూర్ పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు ఉండగానే అరెస్ట్ జరుగుతుంది అని ఒక ప్రచారం గట్టిగా జరుగుతుంది. ఏంది అది, ఎందుకు అట్లా దాన్ని రిలేట్ చేయడానికి ఏమైనా రీజన్ ఉందా? అంటే ఇక్కడ ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు లండన్ టూర్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. లండన్ టూర్లో ఉన్నప్పుడు తర్వాత అరెస్ట్ అంతా వ్యవహారం అంతా గడిచిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి రిటర్న్ వచ్చినాక నాకేం తెలియదబ్బా, అది నేను లండన్లో ఉన్నాను, అరెస్ట్ చేశారా అన్నట్లు బిహేవ్ చేశారు. ఎగతాళిగా ఆయన మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఇది జరగదు. ప్రభుత్వ అధినేతకి ఇన్ఫర్మేషన్ లేకపోతే మరి ఆ అధినేత ఇప్పుడు యాదృచ్ఛికంగా ఈ లిక్కర్ స్కామ్ ఇష్యూలో చివరి మెయిన్ కీలక వ్యక్తిని అరెస్ట్ చేయబోతారు. అది జగన్మోహన్ రెడ్డి అనే ప్రస్తావన ప్రజలందరికీ తెలుసు కాబట్టి, ఆ ఛార్జ్ షీట్లో సిట్ అధికారులు కూడా చెప్పారు కాబట్టి, ఈ సమయంలో సింగపూర్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు కాబట్టి చంద్రబాబు నాయుడు సింగపూర్లో ఉండంగానే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరుగుతుంది అనేసి ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ అలాంటి సిమిలారిటీస్ కానీ సిమ్టమ్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, డైరెక్ట్ గా అరెస్ట్ చేయరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కాబట్టి నోటీసులు సర్వ్ చేయొచ్చు, మీరు పలాని సమయానికి సిట్ ముందు హాజరు కండి అని చేస్తారు. ఆయన హాజరు అయ్యే అవకాశం ఉంటుందా? ఒకవేళ నోటీస్ హాజరు కావాలా? మీరు తప్పు చేయకపోతే హాజరు అవుతారు. వాస్తవంగా ఆయన ఒక చీఫ్ మినిస్టర్గా పనిచేశాడు కాబట్టి ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు, ఇటువంటి చర్చ ప్రజల్లో జరుగుతున్నప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి సిట్ అధికారులకి ఛాలెంజ్ విసిరించవచ్చు. మాజీ ముఖ్యమంత్రిగా ఒక హోదా ఉంది కాబట్టి నన్ను వేధించేందుకే వీళ్ళు ఇది కుట్ర చేస్తాను, కోర్టుకు పోవచ్చు కదా, నోటీసులు కోర్టుకు వెళ్ళదు. అది తర్వాత విషయం. మీరు తప్పు చేయనప్పుడు సిట్టుకు మనమే ఇద్దాం టైము. నేను ఎందుకు అటెండ్ కావాలి అనుకునే మనస్తత్వం కదా జగన్మోహన్ రెడ్డి. సహకరిస్తారా? తప్పు లేనప్పుడు ఇంత పెద్ద చర్చ, దేశంలోనే బిగ్గెస్ట్ స్కామ్ జరిగింది, అందరూ నాకు సంబంధించిన వ్యక్తులంతా జైలు పాలైనారు, అది అక్రమము, మనం తప్పు చేయనప్పుడు మనమే సిట్టు ముందు వచ్చేద్దాం, ఛాలెంజ్ చూద్దాం, అట్లనే వెళ్ళొచ్చు. లేదా సిట్టు పిలిచినప్పుడు తప్పకుండా వెళ్లాల్సిందే. ఇక్కడ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి హోదాలో పిలవరు వాళ్ళు. మీ మీద అభియోగాలు వచ్చాయి కాబట్టి మిమ్మల్ని పిలిచినప్పుడు, మిమ్మల్ని పిలిచినా, నన్ను పిలిచినా, ఎవరిని పిలిచినా కూడా మనం వెళ్లాల్సిందే. ఒకసారి ఇస్తారు, 2 సార్లు ఇస్తారు నోటీసులు, 3వసారి వచ్చేసి వాళ్ళే కస్టడీలుగా అరెస్ట్ చేసుకొని తీసుకెళ్తారు. అటువంటి పరిస్థితి రానియకుండా జగన్మోహన్ రెడ్డి నోటీసులు ఇచ్చినప్పుడు మీ చిత్తశుద్ధిని సిట్ అధికారుల ముందు నిరూపించుకొని బయటికి రావచ్చు. రైట్. థ్యాంక్ యూ లలిత్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నోటీసులు సర్వ్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని లలిత్ గారు చెప్తున్నారు. సింగపూర్ పర్యటనకి అరెస్టుల వ్యవహారాలకు ఏమీ సంబంధం ఉండకపోవచ్చు, యాదృచ్ఛికమైనటువంటి పోలికలు తప్ప ఇందులో మరొక అంశం లేదు. కానీ లిక్కర్ స్కామ్ జరిగింది అనడానికి మాత్రం పక్కా ఆధారాలు కనిపిస్తున్నాయి. ఆధారాలు ఉన్నప్పుడు అరెస్టులు తథ్యం. అది ఏ విధంగా లీడ్ చేస్తుంది అనేది కాలం నిర్ణయించాల్సినటువంటి అంశం. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.